మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మనం ఉన్నాము గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో. ఉచిత బస్సు ప్రయాణికుల వల్ల ఏ బస్సు చూసినా రద్దీగా ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత వస్తున్న అతిపెద్ద ఫెస్టివల్ హాలిడేస్ తో సంబంధించి దసరా ఫెస్టివల్. ఈ దసరా ఫెస్టివల్ కి హాలిడేస్ మీద తమ సొంత ఊరికి వెళ్లే జనాలు చాలా మంది ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, ఆఫీస్ నుంచి వెళ్లే వాళ్ళు కానివ్వండి, ట్రిప్స్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఉచిత బస్సుల వల్ల చాలా వసతులకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ దసరా సెలవులకి ప్రత్యేక బస్సుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గుంటూరు ఆర్టీసీ ఆర్ఎం సిహెచ్ విమల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నార్మల్లీ మనకి గుంటూరు విజయవాడ జిల్లాల నుంచి లాంగ్ డిస్టెన్స్ వెళ్తాయండి రెగ్యులర్గా. సో హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి 30 సెప్టెంబర్ అండ్ 1 అక్టోబర్న ప్లాన్ చేశాము. హైదరాబాద్కి 30 సెప్టెంబర్న ఒక 3 బస్సులు అండ్ 1 అక్టోబర్న 8 బస్సెస్ వెళ్తున్నాయి. అలాగే చెన్నైకి 1 అక్టోబర్న వెళ్తున్నాయి. అలాగే బెంగళూరుకి 30 సెప్టెంబర్న ఒక బస్సు వెళ్తుందండి. ఇంకా ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా స్పాట్లో ఏమన్నా అవసరమైతే ఇమీడియట్లీ వీళ్ళ ఆపరేట్ ద బస్సెస్. మ్యామ్, ఇది మనకి ఉచిత బస్సులు, ఏసీ బస్సులు కూడా ఇస్తున్నారు మహిళలకి అని చెప్పేసి వార్త వినిపిస్తుంది. దాని ఎంతవరకు వాస్తవం? ఏసీ బస్సెస్ అంటే ఇప్పుడు అమరావతి సర్వీసెస్ అవి కాదు. యాజ్ ఆఫ్ మా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్, ఫ్యూచర్లో వచ్చే ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నీ కూడా విత్ ఏసీ ఉన్న బస్సెస్ కూడా ఇస్తారేమో అని ఒక టాక్ ఉన్నది. అది ఎగ్జాక్ట్లీ ఇంకా ఆర్డర్స్ ఏం రాలేదు. మన గుంటూరు జిల్లాలో వచ్చేప్పటికి గుంటూరు 2 డిపో అండ్ మంగళగిరి డిపోలో ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తాయి. అప్పుడు మన పై వాళ్ళ ఆదేశానుసారంగా మనము ఆపరేట్ చేయడానికి పర్మిషన్ వస్తే విమెన్ ప్యాసింజర్స్ కూడా దే ఆర్ అలౌడ్ ఇన్ దాట్ బస్సెస్. ఇప్పటికే ఉచిత బస్సెస్ బట్టి మహిళల ద్వారా చాలా రద్దీగా ఉంటుంది. ఇది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే గుంటూరు ప్యాసింజర్స్ వరకు వాళ్ళు అంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఏమీ మనకు రాలేదు. బస్ స్టాండ్స్లో ఉన్న ట్రాఫిక్ అయితే కొంచెం కంట్రోలర్స్ వాళ్ళు ఉండి మానిటర్ చేస్తున్నారు. అది మినిమం 100 మంది దాటకుండా మేము ప్రయాణికులు చూసుకుంటున్నాం. అంటే ఆ లేడీ ప్యాసింజర్స్ స్పెసిఫికల్లీ వాళ్ళు పనుంటే వస్తున్నట్టున్నారు. ఎలా పడితే అలాగ ఎవరూ తిరగట్లేదు. ప్యాసింజర్స్ ట్రాఫిక్ అయితే పెరిగింది. ఇదివరకు మనకి 40,000 విమెన్ ప్యాసింజర్స్ పర్ డే ఎక్కితే ఇప్పుడు అది దాదాపు ఇంకొక 20% పెరిగి 60-65 వేల మంది వరకు పర్ డే వస్తున్నారు. అయితే దీని మూలంగా ఏమవుతుంది, టికెట్ ఫేర్ ప్యాసింజర్స్కి ఏమన్నా ఇబ్బందులు కలుగుతుంటే వాళ్ళకి ఆఫీస్ టైమ్స్లో అండ్ ఈవినింగ్ ఆఫీస్ వదిలే టైంలో మేము డెఫినెట్లీ వేరే ట్రిప్స్ డైవర్ట్ చేసి ఈ రద్దీని క్లియర్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం ఉన్న బస్సెస్తోనే మనము ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నాం. బస్ స్టాండ్లో ఈవినింగ్ మానిటరింగ్ సూపర్వైజర్స్, డిఎమ్స్ ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తెనాలి సైడ్ కానీ, లేదు నర్సరావుపేట సైడ్ కానీ, లేదు విజయవాడ సైడ్ కానీ ఏమన్నా ట్రాఫిక్ ఉంటే వేరే ట్రిప్స్ డైవర్ట్ చేస్తున్నాము. సమ్టైమ్స్ మాకున్న స్పేర్ బస్సెస్ని మేము బయటికి తీసి ఆపరేట్ చేయడం జరుగుతుంది.